అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వ్యక్తిగతంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల మీద నూతన ఉత్సాహం పెరుగుతుంది, ఉల్లాసంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ దిశగా ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పౌరుషం పెరగడం, నాయకత్వ లక్షణాలు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా దీన్ని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలో మీ యొక్క ఆలోచనలలో కొంత స్పీడ్ అనేది కూడా అధికంగా ఉండడం బట్టి తొందరపాటు నిర్ణయాలు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా తొందరపాటు నిర్ణయాలు లేకుండా ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో వీరికి ముఖ్యమైన అంశాలలో మీ యొక్క స్నేహితులతో కలిపి దగ్గర ప్రయాణాలకు కానీ, ఆత్మీయుల కొరకు ఖర్చు చేయడం కానీ, సజ్జన సహకారాన్ని కోరుకొని వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని చర్చలు చేయడానికి కానీ, వీటన్నిటికీ కూడా అవకాశం ఉన్న సమయంగా దీన్ని ఒకటి మనం భావించాలి. అంతేకాకుండా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, ఘర్షణలకి వీళ్ళంత దూరంగా ఉండాలి. అలాగే డ్రైవింగ్ చేసేవారు తగిన జాగ్రత్తలతో శ్రద్ధగా ముందుకు వెళ్ళాలి. అలాగే గృహ వాతావరణంలో కావచ్చు, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తులతో కావచ్చు, మాట్లాడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వాదోపవాదాలకు తగినంత దూరంగా ఉండడం బట్టి కూడా ప్రశాంతతను పెంచుకునేవారు అవుతారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా మీకు ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆగుతూ వచ్చిన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో మీరు ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నారో దానికి సంబంధించిన చర్చలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు అనేది కనబడుతుంది. రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీకు అనుకూలంగా, అంటే మీకు ఇవ్వవలసిన వాళ్ళు దానికి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్గా స్పందించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ మీకు సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులతో కావచ్చు, బ్యాంకింగ్ రంగంలో ఉండే పై అధికారులతో కావచ్చు, ఎక్కడ మీరు లోన్ తీసుకుంటే దానికి సంబంధించిన వ్యక్తులతో కావచ్చు, మీ వ్యవసాయ భూములు, అలాగే గృహ వాహనాలకు సంబంధించిన విషయాల కోసం తీసుకునే లోన్ల విషయంలో వాటికి సంబంధించిన చర్చలు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అయినప్పటికీ వీలైనంత వరకు స్త్రీలతో విభేదాలు రాకుండా, ఉన్నత స్థాయి వ్యక్తులు కావచ్చు, కుటుంబంలో స్త్రీలు కావచ్చు, మాట పెరగకుండా, మాట పట్టింపులు లేకుండా సమస్యలు ఏదైనా ఎదురవుతున్నాయనుకున్నా అధిగమిస్తూ వీలైనంత మౌనంగా ఉంటూ సమస్యని మీరు అధిగమించి ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.